హలో ఎవ్రీవాన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు బ్రాటిస్లావా, స్లోవాకియా. ఈ రోజు మన వీడియోలో ఈ ఇంట్రెస్టింగ్ క్యాపిటల్ సిటీ మొత్తం కూడా కవర్ చేసి చూపిస్తాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. స్లోవాకియాలో అఫీషియల్గా స్లోవాక్ లాంగ్వేజ్ మాట్లాడతారు. అండ్ కరెన్సీ అయితే యూరోస్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ నుంచి బయటికి రాగానే యూరోపియన్ యూనియన్ లో ఫస్ట్ జాయిన్ అయిన కంట్రీస్ లో మనకి స్లోవాకియా కూడా ఒకటి. ప్రస్తుతానికి క్యాపిటల్ సిటీ బ్రాటిస్లావా ఓల్డ్ టౌన్ లో మెయిన్ స్క్వేర్ లోనో. అండ్ ఇక్కడైతే 13th సెంచరీలో ఎగ్జిక్యూషన్స్, మార్కెట్స్ ఫుల్ హ్యాపెనింగ్ ఉండేదంట. ప్రస్తుతానికైతే మెయిన్ క్రిస్మస్ ఫెస్టివల్స్, మార్కెట్స్ అయితే ఇక్కడ నడుస్తాయి. ఎస్పెషల్లీ నవంబర్ నుంచి జనవరి వరకు ఈ ఏరియా కంప్లీట్ గా బిజీ ఉంటది. అండ్ స్క్వేర్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ రైట్ సైడ్ ఈ బిల్డింగ్ అయితే ఉంది కదా, ఇదైతే ఓల్డ్ టౌన్ హాల్. పైన ప్రిజనర్స్, క్యాష్ అండ్ ఆల్సో వెపన్స్ అన్ని కూడా స్టోర్ చేసేవారంట. చాలా యూరోపియన్ సిటీస్ కవర్ చేశాను. ఇలాంటి ఓల్డ్ టౌన్స్ మంచిగా ప్రిజర్వ్ చేసి ఉంచుతారు. మనం ఇప్పటికి కూడా ఎక్స్ప్లోర్ చేసి హిస్టరీ తెలుసుకోవచ్చు. You can touch his head. It's a good luck charm. His luck is real because thanks to him I passed my final state exams. ఇంట్రెస్టింగ్ గా ఈ స్టాచ్యూ అయితే ఉంది కదా, బూర్లేజ్ వస్తారు, స్వాచర్ అని పిలుస్తారు. అండ్ కైండ్ ఆఫ్ ఫన్నీ కింద క్రియేట్ చేశారు, బట్ వెరీ ఫేమస్ క్యాపిటల్ సిటీలో. ఇక్కడ సిటీలో యూరోనెట్ ఏటీఎంస్ చాలా ఎక్కువ కనిపిస్తాయంట. బట్ టూరిస్ట్ దగ్గర విత్డ్రాకి మనకి క్లోజ్ టు €3 ఛార్జ్ చేస్తారు. సో చాలా మంది లోకల్ పీపుల్ అయితే రికమెండ్ చేయట్లేదు. మనకి ఆపోజిట్ స్టాగ్గరింగ్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే స్లోవాకియా ఓపెరా హౌస్. 1880s లో కన్స్ట్రక్ట్ చేశారు. స్లోవాకియాకి డిఫరెంట్ హిస్టరీస్ ఉన్నాయి. అండ్ ఆస్ట్రియో హంగేరియన్ ఎంపైర్ టైంలో ఉండేటప్పుడు ఈ ఓపెరా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. అండ్ మీరు ఆస్ట్రియా విజిట్ చేస్తే అక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ కనిపించవచ్చు, ఎందుకంటే ఇదంతా కూడా సేమ్ ఎంపైర్ లో ఉండేది కాబట్టి. ఇక్కడైతే ఆల్మోస్ట్ 41 years కమ్యూనిస్ట్ రూలింగ్ ఉంది. ఇంతకు ముందు మీకు కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ వాళ్ళ సిటీస్ కొన్ని అయితే కవర్ చేశాను. అండ్ బేసికలీ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుందన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి అప్రెషన్లో ఉంటే వాళ్ళ థింకింగే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. జనరేషన్ వరకు వీళ్ళు కూడా యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్సో నాటోలో అన్నిట్లో పార్ట్ ఉన్నారు. కానీ బట్ స్టిల్ ఓల్డర్ పీపుల్ అయితే వాళ్ళు ఇప్పటికి కూడా కైండ్ ఆఫ్ సప్రెస్డ్ పీపుల్ అనే బిహేవ్ చేస్తారు. ఆల్మోస్ట్ 41 years కమ్యూనిస్ట్ గవర్నమెంట్ తర్వాత 1989లో వెల్వెట్ రెవల్యూషన్ అనేసి ఒకటి స్టార్ట్ అయింది. డెమోక్రసీ కింద డిక్లేర్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ కంట్రీ కింద స్లోవాకియా అని అయితే 1993లో డిక్లేర్ చేసుకున్నారు. గొడవలు కానీ ఫైటింగ్స్ కానీ ఏమీ లేవు. ఇక్కడ స్లావిక్ నేమ్స్ ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టం. వీడియో స్లావ్ అనేసి ఇక్కడ స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా, ఈయనైతే స్లోవాకియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ పోయిట్ అనే చెప్పుకోవచ్చు. రెవల్యూషన్ టైంలో గ్రేట్ రెసిస్టెన్స్ చూపించారంట, అందుకనే ఆయన స్టాచ్యూ ఇక్కడ ఓపెరా హౌస్ ఇంతకు ముందు చూపించారు కదా, దానికి ఆపోజిటే ఉంటుంది. ఇక్కడ నేషనల్ స్పోర్ట్ అయితే ఐస్ హాకీ అంట. అండ్ సెకండ్ ఫేమస్ స్పోర్ట్ అయితే ఫుట్బాల్. ఓల్డ్ టౌన్ ఎంటర్ అవ్వగానే ఈ బేకరీ ఒకటి కనిపిస్తుంది. ఆ ఓల్డ్ కైండ్ ఆఫ్ పేస్ట్రీ కనిపిస్తుంది కదా, అది పాత టైమ్స్ లో చేసే పేస్ట్రీ. ఈ పర్టికులర్ బేకరీలో చాలా ఫేమస్. ఆల్మండ్ ఫ్లేవర్ ఉంది అండ్ ఆల్సో వాల్నట్ ఉంది. పాపీ సీడ్స్ ది వెరీ ఫేమస్ అంట. ఒకటి తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందా. అంటే వేడివేడిగా ఉంటే బాగుంటుందేమో. చేసి చాలాసేపు అవుతుంది, బట్ ట్రెడిషనల్ బేగల్ కాబట్టి ట్రై చేయొచ్చు. నాట్ బ్యాడ్. క్యాపిటల్ సిటీలో నాకు ఈ ఐస్ క్రీమ్ షాప్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా కనిపిస్తున్నాయి అనేసి ఒక లోకల్ ఆమెని అడిగితే ఆమె మెన్షన్ చేశారు. జనరల్గా ఇక్కడ కమ్యూనిస్ట్ టైంలో ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్స్లో ఐస్ క్రీమ్ని ఈజీగా చేయగలిగారంట. అండ్ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఐస్ క్రీమ్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. అందుకనే క్యాపిటల్ సిటీలో మనం ఎటువైపు నడిచినా సరే ఈ ఐస్ క్రీమ్ జిలాటో షాప్స్ అనేసి చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఓల్డ్ సిటీలో మెయిన్ జంక్షన్ హ్యాపెనింగ్ ప్లేస్. అటువైపు స్ట్రైట్ గా వెళ్తే ఇది కూడా ఓల్డ్ సిటీనే, అండ్ ఇటువైపు కూడా ఓల్డ్ సిటీ. ఓల్డ్ బిల్డింగ్స్ అని కనిపిస్తాయి అండ్ ఆల్సో ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. మెడివల్ టైమ్స్ నుంచి కూడా ఈ ఫౌంటైన్ ఉంది. టాప్ లో బర్డ్స్ కి అండ్ ఈ మధ్యలో మనుషులు తాగుతున్నారు కదా దానికి. అండ్ కిందన ఒకటి ఉంది, ఆ కిందనైతే యానిమల్స్ కి, ఎస్పెషల్లీ హార్సెస్, యానిమల్స్ కి అక్కడ యూజ్ చేసేవారు. ఇప్పటికి కూడా రన్నింగ్ లో ఉంది. ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు మోస్ట్ ఇక్కడ అంతా కూడా వైన్ ఫిల్ చేసి ఉంచేవారంట. 7 days 10 days కూడా. కెన్ యూ ఇమాజిన్ మెడివల్ టైమ్స్ లో ఫౌంటైన్ ఇది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్ లో వాటర్ అయితే వెరీ సేఫ్ టు డ్రింక్ క్యాపిటల్ సిటీ అండ్ స్లోవాకియాలో. వావ్, ఈరోజు లక్కీగా వెదర్ అయితే చాలా బాగుంది. ఈ ఎండలో నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. జనాలు ఐస్ క్రీమ్లు, జిలాటో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా,
ఐస్ క్రీమ్స్ చాలా ఫేమస్. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, ఫుల్ బిజీగా ఉన్నాయి రెస్టారెంట్స్ అన్ని. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ క్యాపిటల్ సిటీస్లో ఉన్నట్టే మోస్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్న రెస్టారెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మనం చూసుకొని తినచ్చు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే బ్రాటిస్లావాలో 500కే మనకి మంచిగా ఫుడ్ కూడా దొరుకుతుంది, సెలెక్ట్ చేసుకొని తినాలి. ఆపోజిట్ కనిపిస్తున్న కెథడ్రల్ అయితే గోతిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న కెథడ్రల్. ఓల్డ్ టౌన్లో ఇలాంటి చర్చెస్ చాలా కనిపిస్తాయి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే కోరనేషన్ కెథడ్రల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఓల్డ్ ఎంపైర్ టైమ్స్లో ఇక్కడ కింగ్స్కి వాళ్ళకి కింగ్స్ని చేస్తారు కదా సెలబ్రేషన్స్, అవన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేసేవారు. అండ్ దెన్ టాప్లో మీరు చూసుకున్నట్టయితే అందుకనే క్రాస్ ఉండదు, కింగ్కి కిరీటంలా ఉంటుంది పైన చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఓల్డ్ హిస్టరీ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎస్పెషల్లీ బ్రాటిస్లావా ఓల్డ్ టౌన్లో. మొత్తం వాక్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఓల్డ్ స్టోన్ ఒక వాల్ కనిపిస్తుంది కదా, ఇది వెస్టర్న్ గేట్ అంతా ఆల్మోస్ట్ మోస్ట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది, బట్ చిన్న రిమైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది అయితే జూయిష్ మాన్యుమెంట్, ఎందుకంటే స్లోవాకియా రాంగ్ సైడ్ ఆఫ్ సపోర్టర్స్ లో ఎందుకు ఉండేదంటే జర్మనీకి సపోర్ట్ చేస్తుంది, అండ్ చాలా మంది జూయిష్ పీపుల్ అందరూ కూడా చనిపోయారు. ఇక్కడైతే జూయిష్ సినగోగ్ ఉండేది. సినగోగ్ అంటే జూయిష్ పీపుల్ కి టెంపుల్ అనే మీనింగ్. సో వాళ్ళ లాస్ట్ సోల్స్ అన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మాన్యుమెంట్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా జూయిష్ సెటిల్మెంట్స్ ఉండేవి, వాళ్ళ హౌసెస్ అన్ని కూడా. స్లోవేకియాలో 55 నుంచి 60% రోమన్ క్యాథలిక్స్, అంటే వాళ్ళ రిలీజియన్ రోమన్ క్యాథలిక్స్. కొంచెం పార్ట్ ప్రొటెస్టెంట్స్, లూథరన్స్ అండ్ ఆల్సో గ్రీక్ ఆర్థోడాక్స్ కూడా ఉంటారంట. చాలా మంది గాడ్ కూడా బిలీవ్ చేయరు. స్లోవేకియాలో మొత్తం కూడా అసలు మోస్ట్ అంటే 60 to 70% మౌంటైన్సే ఉంటాయి, కార్పాథియన్ మౌంటైన్స్ అనేసి. అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఓట్టమన్ ఎంపైర్ స్లోవేకియాని కాంకర్ చేయడానికి ట్రై చేశారు, బట్ గివ్ అప్ చేశారు అనమాట. సో ఎటువైపు వెళ్ళినా సరే మనకి మోస్ట్లీ మౌంటైన్స్ కనిపిస్తాయి, స్ట్రైట్ గా ఆల్రెడీ సిటీ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి కదా. వాక్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి, కంఫర్టబుల్ షూ కూడా వేసుకుంటే బెటర్. అన్ని అప్పులు ఉన్నాయి, అన్ని మనకి కాబుల్ కాదు కానీ స్టోన్ స్ట్రీట్స్ టైప్లో ఉన్నాయి. గుడ్డోడు చూడండి, పీకస్. నాయనా ఈ అప్పు ఎక్కేసరికి ఆయిస్ వస్తుంది ఫుల్గా. ఓల్డ్ టైమ్స్లో ఎలా నడిచేవారు అసలు. మేబీ కొంతమందికి అయితే రిచ్ పీపుల్కి హార్స్ ఉండేదేమో, మనకి ఇప్పుడు హార్స్ కొనాలన్నా అంత బడ్జెట్ లేదు. బిగ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి కదా, మోస్ట్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంట, అండ్ అన్ని కూడా బయట నుంచే వచ్చినవి. అండ్ లాట్ ఆఫ్ లోకల్ పీపుల్ దే డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు కాబట్టి. స్లోవాకియాని జనరల్గా కాజల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అబౌట్ 180 కాజల్స్ ఉన్నాయి, రూయిన్స్ కూడా. ఏ కార్నర్కి వెళ్ళినా మనకి ఒక కాజల్ కనిపిస్తుంది. మనమైతే క్యాపిటల్ సిటీలో బ్రాటిస్లావా కాజల్కి అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాము. నాకు రైట్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా కాజల్ వాళ్ళు. ఇక్కడ కాజల్ ఏరియాలోనే కెఫే ఉంది, బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయంట. లోకల్ పీపుల్ అయితే సజెస్ట్ చేయట్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ట్రై చేయొచ్చు. ఒకవేళ టికెట్ తీసుకుంటే కాజల్కి మినిమమ్ ఒక 2.5 hours స్పెండ్ చేస్తే మొత్తం అంతా కూడా కవర్ చేయొచ్చు అంట. కొంతమందికి 3 hours కూడా పట్టొచ్చు. కాజల్ విజిట్ ప్లాన్ చేస్తే టైం అయితే మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఓల్డ్ సిటీ నుంచి కాజల్ కి బిట్ ఆఫ్ వాక్ ఉంటుంది, బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి బ్యూటిఫుల్ సిటీ వ్యూస్ కనిపిస్తాయి. అండ్ మధ్యలో మనకి అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని అయితే UFO బ్రిడ్జ్ అని పిలుస్తారు. కమ్యూనిస్ట్ ఎరా టైంలో కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ ఈ వ్యూస్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి 3 countries కనిపిస్తాయి. అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి కదా, మౌంటైన్ కూడా, అదంతా కూడా ఆస్ట్రియా. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం నించున్నదంతా కూడా స్లోవాకియా. లెఫ్ట్ సైడ్ లాంగ్ కార్నర్లో అక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ టైపు. అటువైపు నుంచి కనిపిస్తున్నదంతా కూడా హంగేరీ. ఈ హిల్ నుంచి మనకి ఆల్మోస్ట్ 3 countries కనిపిస్తాయి. ఈ రివర్ అయితే డన్యూబే రివర్ అని పిలుస్తారు. 4 క్యాపిటల్ సిటీస్ ని కనెక్ట్ చేస్తూ ఈ రివర్ ఫ్లో అవుతుంది. అండ్ జర్మనీలో స్టార్ట్ అయ్యి యుక్రెయిన్ లో ఎండ్ అవుతుంది, బ్లాక్ సీలో.
ఆల్మోస్ట్ మనం ఈస్టర్ టైంలో ఉన్నాం. ఇక్కడ మెడివల్ టైమ్స్లో ఉన్న మార్కెట్స్ అయితే మిడిల్ కార్నర్లో పెడతారట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ విప్ ఉంది కదా, అదైతే ఈస్టర్ టైంలో వెరీ ఫేమస్. ఇక్కడ వీళ్ళందరూ స్లావిక్ అంటే స్లావిక్ ట్రైబ్స్ కాబట్టి ఇంతకుముందు పేగన్ ట్రెడిషన్స్ ఫాలో అయ్యారు. అండ్ ఈస్టర్ టైంలో అది ఆ విప్ యూస్ చేసి అదొక ట్రెడిషన్ ఉంది, చెప్తాను మీకు. బాయ్. ఇది చూడండి, అసలు చూస్తుంటే ఆల్మోస్ట్ ఇంకా మెడివల్ టైమ్స్లోకి వచ్చినట్టుంది. అప్పట్లో యూజ్ చేసిన క్యాండిల్స్ కూడా ఈ డ్రెస్ చూడండి ఎలా ఉందా. క్యాండిల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇలాంటివి యాక్చువల్ నేను లాట్వియా మార్కెట్లో కూడా చూసాను, బట్ ఇవి కైండ్ ఆఫ్ మెడివల్ టైమ్స్లో ఉన్నట్టున్నాయి. బాగుంది కదా మెడివల్ మార్కెట్, సూపర్ అసలు. చూడండి, బ్లాక్ స్మిత్ ఉంటారు కదా, కత్తులు అలాంటివి చేస్తారు కదా కొట్టి, సో ఆయన బ్లాక్ స్మిత్ మాట. మూవీస్లోని సిరీస్లో చూడడం తప్ప ఈ టైప్ ఆఫ్ లైవ్ చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైము. మెటల్ని ఫుల్గా కరిగించి వాటితో చేస్తున్నారు, చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ అక్కడక్కడ మన ఇండియన్ ఫేస్లు కూడా కనిపిస్తాయి. ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే మాట్లాడతాను. అసలు ఆల్మోస్ట్ మెడివల్ టైమ్స్లోకి వచ్చేసినట్టు ఉంది నాకైతే. షాప్స్ అంటే వాళ్ళ డ్రెస్సులు మంచిగా వేసుకున్నారు, ఓల్డ్ టైమ్స్లోవి. సాసేజెస్ చూడండి, ఇక్కడ ఏం కనిపించినా సరే ఓల్డ్ టైమ్స్ లో ఎలా అమ్మేవారో అలానే అమ్ముతారు. ఇది ట్రెడిషనల్ సాసేజ్ గోబాస్కోస్ అని పిలుస్తారంట. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా, హోమ్ మేడ్ మొరావియన్ పేస్ట్రీ అంట, పాతది. హాయ్. Is it like from the old times or what is yes, it? it's a very traditional recipe since the medieval till nowadays. Okay. It's Can I get one? Yes, sure. It's sweet with poppy seeds. సో మనం గసగసాలు యూస్ చేస్తాం కదా, మిక్స్ చేసి చేస్తారు. చూడండి ఎలా ఉందో, ఒకటి ట్రై చేస్తాను, చూద్దాం. మెడివల్ టైమ్స్ నుంచి చేస్తారంట. జస్ట్ వన్. Would you be able to cut it half? Yeah. And do you want to pay by card or cash? Card, yeah, maybe. And what is your name? Victor, nice to meet you, Victor. Nice to meet you too. And your name? My name is Sagar, And yeah. where are you from? I'm from south part of India, but I live in London, so Okay. yeah. Thank you very much. I will give you a receipt. That's fine, yeah. Okay. Enjoy. Thank you. Thank you. Bye. మెడివల్ టైమ్స్లో చేసిన పేస్ట్రీ అంట. అసలు చూస్తే నాకు ఎక్సైటింగ్గా ఉంది. బెల్లం ఉంది, అండ్ బెల్లంలో బెల్లమే తగులుతుంది, హనీ అండ్ కాఫీ సీడ్స్. నిజంగా ఇది తింటే అసలు మన విలేజ్ లో ట్రెడిషనల్ ఫుడ్ తింటాం కదా, అలా మనకి మెమోరీస్ గుర్తొస్తాయి కదా, అలా అనిపించింది. సూపర్, అసలు ఎంజాయ్ చేస్తాను నేనైతే ఈ మెడివల్ మార్కెట్ డెఫినెట్ గా. హాయ్. So is it like a wine or something? Yes, it is wine, and we've got two kinds. This is a historical type of wine. It's based on a recipe from the 14th century. 14th century. This one is 17th century. 17th. All right, okay. Would you So like this? yes, please, yeah. So ఇది 13th century అంట, ఇది 17th century, అండ్ కైండ్ ఆఫ్ అదంతా కూడా లేటెస్ట్. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్తున్నాం. వాట్ ఫ్లేవర్ ఈస్ దిస్? That's the saffron, thyme, and anise. హనీ. ఓకే, సో ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. యా, ఇట్స్ స్వీట్. And this is the red one with the ginger, black pepper, nutmeg flour, and cinnamon. ఓకే, జింజరు, బ్లాక్ పెప్పర్, ఇంకో కొన్ని మిక్స్ ఉన్నాయంట. ఇది రెడ్ది 13th centuryయా? It's 14th. 14th centuryయా? జింజర్ ఫ్లేవర్ అయితే వస్తుంది. సూపర్ కదా, అసలు 14th century వైన్ టేస్ట్ చేశాను. జింజర్ ఫ్లేవర్ తగులుతుంది, అంటే ఇప్పుడు కరెంట్ ఉన్న వైన్ టైప్లో లేదు, బట్ కంప్లీట్లీ డిఫరెంట్. కొంచెం మనం న్యాచురల్గా చేస్తాం కదా, ఆ టైప్లో ఉంది. క్యాథరిన్, దీని పేరు అయితే క్యాథరిన్ అంట. బుర్ర కింద దించుకొని ఉంది. So is it like from medieval times you do this? 15th century, 14th century. So 14th century లోని medieval times లో ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఈ కబులని చేతి మీద పెట్టి డబ్బులు తీసుకునేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, హాయ్. Are you making them or? Yes, of course. Okay. So do you sell them or what do you do? This is wine. Just for making, yeah? Making for friends. Friends, okay. Oh, nice, okay. Oh, so I'm చేస్తారంట. Oh, okay. Just this part Okay. from Friday.
ఫ్రైడే ఓకే ఫ్రైడే 5-hour per day. 5 hours. సో ఈయనైతే అవన్నీ ఫ్రెండ్స్ క్రియేట్ చేస్తారంట. కిందన పార్ట్ ఉంది కదా అదొకటి ఫ్రైడే స్టార్ట్ చేశారంట. సో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ బండ్లు కూడా ఉన్నాయి చూడండి. అసలు అప్పట్లో కార్పెంటింగ్ వెయిట్ యూస్ చేసి కట్ చేస్తున్నారు చూడండి. Hiya, thank you. Leg, yeah? This. Oh, damn. Oh. Thank you very much. ఇక్కడ కాలు ఉంది కదా అది కొంచెం స్టేబుల్గా లేపాలి పైకి కిందకి. కొంచెం ముందుకు ఇలా పైకి పెడితే అది తాడు ఊడిపోతుంది. నాకు అలా అయిపోయింది. సో మెడివల్ టైంలో కింగ్స్ తాగేవారంట. థార్స్ హ్యామర్ అనేసి హనీ వైన్ ఉంది కదా అది కూడా చాలా ఫేమస్. ఇక్కడ చూసారా మెడివల్ టైమ్స్ లోని చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ బాస్కెట్ లా క్రియేట్ చేసి అందులో తిప్పేస్తున్నారు. ఓల్డ్ టైమ్స్ లో క్రియేట్ చేసే కాయిన్స్ ఉన్నాయంట. ఇక్కడ కాపర్ అండ్ అల్యూమినియం ఉన్నాయి. Should I knit it for you? Or would I I'll try. Yeah. If you like to do it yourself, would I recommend? That's for the trial. Trial. ఓకే. ఎందుకంటే మనం గట్టిగా కొట్టాలి కాబట్టి ఆయన చెప్తున్నారు. షుడ్ ఐ హిట్ ఇట్? Come here. ఓకే. Grab the hammer. Yeah. Hold it strong, yeah. Yeah, hold it. Yeah. Like, I recommend. Yeah. Yeah. Come closer. Right. Yeah. And just like start here and follow through one hard hit. Okay, Oh. good. And more to the center and even more. Okay, that's good. ఓకే. నేను సిల్వర్ ట్రై చేస్తా. యా. Yeah, and if you can, even యా. harder. యా. Still to the center. యా. Real hard. యా. Good. ఓ యా. వన్ హిట్ యా. ఒక్క హిట్తో క్రియేట్ చేశాను. మనం ఎంత హార్డ్గా హిట్ చేస్తే అంత ఈజీ తొందరగా క్రియేట్ అయిపోద్ది. లేదంటే మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయాలి. సో నేను హిట్ చేసిన కాయిన్ సూపర్ కదా. అసలు చిన్నపిల్లలు చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇది చూసారా బొంగరంవి. పాత టైమ్స్లో కూడా ఉండేవేమో మంచిగా పెట్టారు ఇవి. ఇక్కడ చూసారా పాట్స్ క్రియేట్ చేయడం చిన్నపిల్లలు ట్రై చేస్తున్నారు. ఇది కూడా మన పాత టైమ్స్ లో ఇలా యూజ్ చేసేవారు. మెడివల్ మార్కెట్స్ క్విక్ గ్లిమ్స్ అయితే మనకి ఐడియా వచ్చింది. సో వాళ్ళు అథెంటిక్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నారు కాబట్టి నాకు కూడా కొంచెం ఓల్డ్ టైమ్స్ లోకి వెళ్ళి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అనిపించింది. సో ఇక్కడైతే నాకు లోకల్ టూర్ గైడ్ కనిపించారు అండ్ షీఈస్ వెరీ వెల్కమింగ్. అండ్ నాకు చాలా ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అండ్ ఆల్సో ఫుడ్ ఎలాంటివి ప్రిఫర్ చేయాలో లోకల్ అథెంటిక్ ఫుడ్స్ అవన్నీ కూడా నాకు సజెస్ట్ చేశారన్నమాట. సో క్విక్గా ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హలో హాయ్. Hello and welcome everybody to Slovakia. My name is Martina and I like to welcome you to my country. We are literally the hidden gem of Europe. Okay, nothing is far away in my country as well as in my city Bratislava. We have amazing food, very friendly people, beautiful nature and so many history, fun facts and topics here, many castles and chateaus, national parks. I think you will really love it. So please come and enjoy. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్. స్లోవేకియాలో నిట్రా అనేసి ఒక సిటీ ఉంది. అది యూరోప్ లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ లో ఒకటని చెప్పుకోవచ్చు. అబౌట్ 1000 years ఓల్డ్. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ స్పుట్నిక్ అనేసి ఫస్ట్ శాటిలైట్ సిగ్నల్ యూరోప్ లో రిసీవ్ చేసుకున్న కంట్రీ కూడా స్లోవేకియా అనేసి అంటారు 1957లో. అండ్ ఆల్సో స్లోవేకియా ప్రపంచంలోనే లార్జెస్ట్ కార్ ప్రొడ్యూసర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వోల్క్స్ వ్యాగన్, కియా ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏదో చిన్న ఫీమేల్ స్టాచ్యూ ఉంది. అండ్ ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే అసలు తెగ నచ్చినట్టుంది, ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇవన్నీ చూసారా మెడివల్ సిటీ వాల్స్ ఇవన్నీ సూపర్ కదా అసలు. లియోపోల్డ్ అంట. బెల్జియంలో ఎక్స్ప్లెయిన్ చేశాను లియోపోల్డ్ స్టోరీ. ఓల్డ్ టౌన్ దగ్గర ఇక్కడ కొలీబా కామ్జిక్ అనేసి ఒకటి రెస్టారెంట్ ఉంది. ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్స్ బాగుంటాయండి. చూస్తాను ఏమైనా బాగుంటే తిందామని. కోకోకోలా లాగా కొఫోలా అనేసి ఫేమస్ లోకల్ డ్రింక్. ఇది మోర్ అంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి. కోకోకోలా అయితే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేస్తారు. ఇవి అథెంటిక్ ఫ్లేవర్స్ ఉంటాయి. కొఫోలా అంట లోకల్ డ్రింక్. ట్రై చేద్దాం. కొంచెం లెమన్, బెల్లం ఇలాంటి ఫ్లేవర్ వస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ
బట్ కొంచెం ట్రెడిషనల్ అనిపిస్తుంది. వెరీ రిఫ్రెషింగ్. క్విక్ లంచ్ అయితే అయిపోయింది అండ్ స్పీనచ్ అండ్ చీజ్ డంప్లింగ్స్ తీసుకున్నాను. అసలు ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ అయితే చాలా హెవీ ఉంది. మీరు ఏదైనా లంచెస్ ఏదైనా ట్రెడిషనల్ ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ఏమైనా ట్రై చేయాలంటే ఎక్కువ ఆర్డర్ ఇవ్వద్దు. నాకైతే నిద్ర వస్తుంది ప్రస్తుతానికి. చీజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అన్ని ప్రతి డంప్లింగ్ వెరైటీస్లో చీజ్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అనే చెప్పుకోవచ్చు. బ్రింజోవే హలుస్కి అనేసి ఒక నేషనల్ డిష్ అయితే ఉంది. పొటాటో చీజ్ అండ్ ఆల్సో పోర్క్ ఐటమ్స్, పోర్క్ పీసెస్ యూజ్ చేసి చేస్తారు. ఒకవేళ నేషనల్ డిష్ ట్రై చేయాలంటే అది ట్రై చేయొచ్చు. నేనైతే స్పీనచ్ది ట్రై చేశాను. ట్రెడిషనల్ ఫుడ్ బట్ చాలా హెవీగా ఉంది. చెక్ అండ్ స్లోవాకియా పీపుల్ జనరల్ గా డిస్కషన్ చేసుకుంటే ట్రాన్స్లేషన్ ఏమీ అవసరం లేదు. సేమ్ స్లోవాక్ ట్రైబ్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కాబట్టి వీళ్ళ లాంగ్వేజ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది అండ్ వాళ్ళకైతే ట్రాన్స్లేటర్ ఎవరే అవసరం లేదు. ఎనీ టూరిస్ట్ ప్లేస్లో ఉన్నట్టే ఇక్కడ కూడా మోస్ట్లీ సెక్యూర్ అంట, బట్ పిక్ పాకెటర్స్ బాగానే ఉంటారు. కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. స్లోవాకియా అయితే సెంట్రల్ యూరోప్లో ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనే చెప్పుకోవచ్చు. హార్ట్ ఆఫ్ యూరోప్ అనేసి పిలుస్తారు. సిటీలో ట్రామ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. వెరీ రిచ్ ఫోక్ కల్చర్ కూడా ఉంటుందంట. ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్, ఎంబ్రాయిడరీ అండ్ ఆల్సో మంచి మ్యూజిక్ అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తారు. సో ఎస్పెషల్లీ ఫెస్టివల్స్, స్లావిక్ ఫెస్టివల్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు మనం క్లియర్గా అలాంటి యాక్టివిటీస్ అయితే చూడొచ్చు. అసలు ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లోనే ఎంత బిజీగా ఉంటే పీక్ సమ్మర్లో ఇంకా బిజీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఐ హోప్ ఇంట్రెస్టింగ్ బ్రాటిస్లావా క్యాపిటల్ సిటీ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.